ಅವ್ರ ಕ್ವಶನ್ ಏನಂದ್ರೆ ಈ ಕಂಪೆನ್ಸೇಷನ್ ಅವ್ರು ತುಂಬಬೇಕಾ ಸರ್ಕಾರ ತುಂಬುತ್ತಾ? ಸರ್ಕಾರದ ತುಂಬಲ್ಲ, ಇವ್ರ ಹತ್ರ ನಾವು ಇಸ್ಕೊಳ್ಳೋದು ಆಗಲ್ಲ ಆಗಲ್ಲ. ಈಗ ಹಂಗಾದ್ರೆ ಕಾನೂನು ರೀತಿ ನಾವು ಅವ್ರಿಗೆ ಮಾಡ್ಕೊಡ್ಬೋದು. అక్కడ మీరు 2.5,000 కట్టాలక రెగ్యులరైజేషన్ మీది నేనే కడతాను, నేను దుడ్లు ఇస్తాను, మీరు వాళ్ళకి ఇచ్చేయండి అన్న. ఊరికి బస్సు వచ్చేతారా చేస్తాను అక్క. వీళ్ళు రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఆఫీసర్, తాలూకా ఆఫీసర్, ಒಂದು ವಾರದಲ್ಲಿ ಬೋರು ಸಿಸಿ ರೋಡ್ ಟಾರ್ ರೋಡ್ తిరిగి డిస్కస్ చేస్తాను. టార్ రోడే బాగుంటుంది. ఒక 2 ఇంకా 3 నెలల టైం అంట. ఇప్పుడు గవర్నమెంట్ లో కొత్త దాన్ని ఇచ్చినారు, రోడ్ వేపిస్తాను అక్క. ఇప్పుడు పెన్షన్ వస్తుంది, ఒక వెహికల్ ఇప్పిద్దాము ಅನ್ಪೋನಿ. ತಿರುಗಿ ಏಮನ್ನ ಉಂಟೆ ಸುದ್ದಿ ಪಿಡಿ ಅವರೇ, ಈ ಊರಲ್ಲಿ ನಾಳೆ ನಾಳಿದ್ ಬಂದು ಮನೆ ಯಾರಿಗಲ್ಲ ಒಂದು ಪಟ್ಟಿ ಮಾಡಿ, ಸೈಟ್ ಯಾರಿಗ ಪಟ್ಟಿ ಮಾಡಿ, ಕಾನೂನು ರೀತಿ ಬಂದಾಗ ಮಾಡಿ. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సర్జన్ ఉండారక్క. ఆయమ్మ గైనకాలజీ అంటే గర్భకోశం ఆపరేషన్ చేయదు. కావాల్సింటే నేను స్పెషల్ చెప్పి మన అంబులెన్స్ ఇంతకు వస్తుంది పంపిస్తాను, వచ్చి నేను వాళ్ళకి చెప్పి నీట్గా అరేంజ్ చేపిస్తాను. ఇప్పుడు బస్సు ಯಾವ ಟೈಮ್ ಕಾಲ್ನ? పొద్దున్నే సాయంకాలం? పొద్దున్నే ಯಾವ ಟೈಮ್ అన్న? అదే ఈ బస్సు ಯಾವ రూట్ లో పోవాలని? వచ్చే బస్సు లోపలికి వచ్చిపోని అని ಮೇನ್ ರೋಡ್ ನಿಂಗೆ ಎಂತ ದೂರಮ್ನ ಇದೆ? నగరాజಣ್ಣ నోట్ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. అదే బస్ನ ఈ కಡೆ సోషల్ వెల్ఫేర్ అన్ని 30 డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు ఇటు ఉండారన్న, అంతా ఉండరు. ಅನಿಲ್ ಸರ್, ಈಗ ಅಲ್ಲೇನು ಅಂದ್ರೆ ಅದು ಹೇಳಿ ಸರ್, ಬ್ರೀಫ್ ಮಾಡಿ. ಸೈಟ್ಗಳು ತಗೊಂಡು ಮೊದಲು ಮನೆಗಳು ಕಟ್ಟಿ ಸರ್ಕಾರನೇ ಮನೆಗಳು ಕಟ್ಟಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್. ಅಕ್ವಿಜೇಷನ್ ಆಗಿಲ್ಲ ಜಮೀನು. ಅವ್ರು ನಮ್ಗೆ ಏನೋ ಪರಿಹಾರ ಕೊಡಿಸ್ಕೊಡಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವರು ಅಲ್ಲಿ ರೋಡ್ ಮಾಡಕ್ಕೆ ಬಿಡ್ತಾ ಇಲ್ಲ ಸರ್. ಜಮೀನು ಓನರ್ಗಳು ಮನೆಗಳಿದೆಯಾ? ರೋಡ್ ಮನೆಗಳಿದೆ ಸರ್. ಎಷ್ಟಿದಾವ ಮನೆಗಳು? ಮನೆಗಳು ಎಷ್ಟಿದಾವೆ? ಫುಲ್ ಬಜಾರೇ ಪ್ರೈವೇಟ್ ನಂಬರ್, ಸರ್ವೆ ನಂಬರ್ ಸರ್. ಈಗ ಅವರು ಇಡೋಳಿ ಲ್ಯಾಂಡ್ ಅಲ್ಲೇ ಇವ್ರು ಮನೆ ಕಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ತುಂಬಾ ವರ್ಷದಿಂದ. ಅಂದ್ರೆ ಈಗ ಇವ್ರಿಗೆ ರೆಗ್ಯುಲರೈಸ್ ಮಾಡ್ಬೋದು ಸರ್, ಅದಕ್ಕೆ ಸಪರೇಟ್ ಇದೆ. ಇವ್ರು ಏನ್ ತುಂಬ್ತಾರೆ ದುಡ್ಡು, ಅದನ್ನ ಮಾತ್ರ ಅವ್ರು ಕಾಂಪನ್ಸೇಷನ್ ಕ್ಲೈಮ್ ಮಾಡಕ್ ಸಾಧ್ಯ. ಬಟ್ ರಸ್ತೆ ಅವರು ಮನೆಗಳದ್ದು ರೆಗ್ಯುಲರೈಸ್ ಮಾಡಾದ್ಮೇಲೆ ರಸ್ತೆಗೆ ಅದು ಎಷ್ಟು ದಿನದಲ್ಲಿ ಆಗ್ಬೋದು ಸರ್? ಸರ್ ಅದು ಈಗ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ನೋಟಿಫಿಕೇಶನ್ ಎಷ್ಟು ದಿನ ಆಗ್ಬೋದಲ್ಲ ಅವ್ರಿಗೆ ಹೇಳಕ್ಕೆ? 3 ತಿಂಗಳಾದ್ರೂ ಆಗುತ್ತೆ. అవును అన్నప్పుడు వాళ్ళేమంటారు, వీటిని ఇంకా గవర్నమెంట్ ప్రపోజల్స్ చేసి దాన్ని గవర్నమెంట్కి తీసుకోవచ్చు. ఇదేయల్లే ఈ ప్రొసీజర్ అయినాకనే రోడ్డు చరండి వేయచ్చు. ఇప్పుడు నేను రోడ్డు చరండి కావాల్సిన ఇమీడియట్గా వేసిస్తాను రెడీ ఫండ్లా. అదే ఇప్పుడు వీళ్ళు రెగ్యులరైజింగ్ వేస్తే బాగుంటుంది అని చెప్పేది వీళ్ళు. ಇದೊಂದು ಈಗ ನೀವು ಏನು ಸರ್ ಇದು ಪ್ರೊಸೀಜರ್ ಅವ್ರು ಎಲ್ಲ ಹೇಳ್ಬಿಟ್ರೆ ಅವ್ರಿಗೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಏನು ಸರ್ ಇದು? ಸರ್ ಈಗ ನಮಗೆ ಸರ್ಕಾರಕ್ಕೆ ಬೇಕು ಅಂತ ಪ್ರಿಲಿಮಿನರಿ ನೋಟಿಫಿಕೇಶನ್ ಮಾಡ್ತೀವಿ ಸರ್. ನಾರ್ಮಲ್ ಅಕ್ವಿಷನ್ ಪ್ರೊಸೆಸ್ ಮಾಡ್ತೀವಿ ಸರ್. ಮಾಡ್ಬಿಟ್ಟು ಇವ್ರದ್ದು ಸರ್ವೆ ನಂಬರ್ ಯಾವ್ದು ಇದ್ರಲ್ಲಿ ಬರುತ್ತೆ ಮನೆಗಳು ಅಳತೆ ಮಾಡ್ಬಿಟ್ಟು ಇವ್ರು ಏನ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಹೌಸ್ ಲಿಸ್ಟ್ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ? ಸರ್ ಹೌಸ್ ಲಿಸ್ಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್ ಮೊದಲು. ಅದೇನಿದೆ ದಾಖಲೆ ಅದನ್ನ ತಗೊಂಡು ಕಳಿಸ್ತೀವಿ. ಅಲ್ಲಿ ಅಪ್ರೂವಲ್ ಆದ್ಮೇಲೆ ಫೈನಲ್ ನೋಟಿಫಿಕೇಶನ್ ಆಗುತ್ತೆ. ಅದೆಲ್ಲ ಪ್ರೊಸೆಸ್ ಆಗಕ್ಕೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು 3 ಮಂತ್ಸ್ ಆಗುತ್ತೆ. ಈಗ ಅವ್ರ ಕ್ವಶನ್ ಏನಂದ್ರೆ ಈ ಕಂಪೆನ್ಸೇಷನ್ ಅವ್ರು ತುಂಬಬೇಕಾ ಸರ್ಕಾರ ತುಂಬುತ್ತಾ? ಸರ್ಕಾರದ ತುಂಬಲ್ಲ, ಇವ್ರ ಹತ್ರ ನಾವು ಇಸ್ಕೊಳ್ಳೋದು ತುಂಬ ಆಗಲ್ಲ ಆಗಲ್ಲ. ಈಗ ಹಂಗಾದ್ರೆ ಕಾನೂನು ರೀತಿ ನಾವು ಅವ್ರಿಗೆ ಮಾಡ್ಕೊಡ್ಬೋದು. ಅದ ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಇದೆ? ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಇದೆ? ఒక 3 నెలల వీళ్ళు సర్కారం రాస్తే సర్కారం వాళ్ళు దాన్ని వశపడించుకొని పేదోళ్ళకి ఇండ్లకి అవకాశం చేసేయండి అని ఆర్డర్ ఇస్తారు. అప్పుడు గవర్నమెంట్ ఇంకేమైనా కంపెన్సేషన్ వస్తుందంటే రాదంట. వాళ్ళు ఏమన్నా ఇంటికి 1500 2000 2500 వీళ్ళు కలెక్ట్ చేసి ఆ దుడ్డుని ఆ జాగా వాళ్ళకి ఇవ్వచ్చు. ఒక 25,000 రావచ్చు. అదే కలెక్ట్ చేసి ఇవ్వచ్చు. అది వాళ్ళు ఇస్తే అంతిడిస్తే కానూనులో అవకాశం లేదు అన్రి. నేను యజమానికి ఏం చెప్తే, యజమాని ఇవిడేమో వాళ్ళకి అయింది, ఇవిడు రోడ్ అంతా వేయాల, నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను, ఇవిడు ఇంటికి వీళ్ళు గవర్నమెంట్ ఫీజు ఏమో 1500 2000 కట్టాల. ఇంక నేను వాళ్ళని అడిగేది బాగుండేలే. అది గవర్నమెంట్ ఫీజు వాళ్ళ పక్కన ఇంక 1500 2000 నేనే కట్టేస్తాను ఇంటికి. అంతా చేరితే అదొక 25-30 అన్నా వస్తుంది. 1 లక్ష ఇచ్చేర్పి అంతా షేర్ కాల్సి 1.5 లక్ష నేను ఇచ్చిస్తాను. పాపం అది వాళ్ళకి అయిపోని అని. ఇప్పుడు కానూను రీతి పోతే ప్రావిజన్ లేదంట. ఉంటే నాకేం చెప్పు చేయించాకి. నేను అన్నా ఇది గవర్నమెంట్ కాదు. అక్కడ మీరు 2-2.5 కట్టాలక రెగ్యులరైజేషన్ మీది నేనే కడతాను. మీకు అది నోటి అర్జీ ఇది వస్తుంది రెసిప్ట్, నేను దుడ్లు ఇస్తాను, మీరు వాళ్ళకి ఇచ్చేయండి. 2 లక్షలు నేను ఇస్తాను, గుద్ది పుష్ చేస్తాను. ఒక 3-4 నెలల్లో వాళ్ళకి ఆర్డర్ చేయించి ఇచ్చేస్తాను. తిప్పుతాను. పొద్దున్నే ఒక ట్రిప్, సాయంకాలం ఒక ట్రిప్. అన్నా ఊరికి బస్సు వచ్చేతారా చేస్తాను సార్. ఈవో సార్ అక్క ఒక నిమిషం అక్క. సార్ ఈ ఊరికి వాటర్ ప్రాబ్లం జాస్తి ಇದೆ చెప్పండి అన్న.
ಅಕ್ಕ వీళ్ళు ರೂರಲ್ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಸಪ್ಲೈ ಆಫೀಸರ್ ತಾಲೂಕ್ ಆಫೀಸರ್ ಒಂದು ವಾರದಲ್ಲಿ ಬೋರು ಪಾಯಿಂಟ್ ಯಾವಾಗ ತೋರಿಸ್ತೀರಾ అన్నా రేపో మొన్నాడో పాయింట్ చూపించి ఒక వారంలో బోర్ వేపిస్తారు సార్ ఇక బోర్ ಒಂದು ವಾರದಲ್ಲಿ ಹಾಕ್ಸ್ತೀರಾ అన్నా ఒక ವಾರಂలో ಸರ್ ಆಗ್ಲೇಬೇಕು ಸರ್ ಏನ್ ಬಿಡಿಯೋರೆ ಓಕೆ ಈ 2 ಕಿಲೋಮೀಟರ್ 2 ಹಳ್ಳಿ ಕವರ್ ಆಗುತ್ತಣ್ಣ 3 ಅಣ್ಣ ಈಗ ಇದು ರೋಡ್ಗೆ ಎಷ್ಟಾಗ್ಬೋದು ಸರ್ ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ 2 ಕಿಲೋಮೀಟರ್ಗೆ ವಿಡ್ತ್ ಎಷ್ಟಾಗ್ಬೇಕು ಸರ್ 50 ಲಕ್ಷ 2 ಕಿಲೋಮೀಟರ್ಗೂ ಎಷ್ಟು ಹಾಕ್ತೀರಾ ವಿಡ್ತ್ ಅಂದ್ರೆ 10 ಅಡಿ 12 ಅಡಿ ವಿಡ್ತ್ ಓಕೆ ಟಾರೇನಾ ಟಾರ್ಗೆ ಎಷ್ಟು ಬರುತ್ತೆ ಸಿಸಿ ರೋಡ್ಗೆ ಎಷ್ಟು ಬರುತ್ತೆ ಟಾರ್ ರೋಡ್ ಆದ್ರೆ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ ಸರ್ ಸಿಸಿ ರೋಡ್ ಆದ್ರೆ ಮಿನಿಮಮ್ 50 ಲಕ್ಷ సిసి రోడ్ టార్ రోడ్ తిరిగి డిస్కస్ చేస్తాను టార్ రోడే బాగుంటుంది ఒక 2 ఇంకా 3 నెలల టైం ఇవ్వండి ఇప్పుడు గవర్నమెంట్లో కొత్తను దాన్ని ఇచ్చిండారు రోడ్ వేపిస్తాను నా జవాబారి అమ్మా అయ్యదు పెన్షన్ ఏమయ్యా అಣ್ಣ ಸರ್ ಬ್ರದರ್ ಏನಾಯ್ತು ಈಗ ನೋಡು ನಿಮ್ಮ ಜವಾಬ್ದಾರಿ ಎಷ್ಟು ದಿನದಲ್ಲಿ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೀಯಾ ప్లీజ్ అమ్మా అవో ఇగో ఆఫీసర్ వాళ్ళు వచ్చి సేపిచ్చిస్తారు 2 నాళ్ళ సేపిచ్చిస్తాడు ఆ పిల్లోడు అన్న ఏమైందా అన్న కూకో ఆడే చెప్పునా యాడైందా ಇವರು TH ಅವರು ತಾಲೂಕ್ ಹೆಲ್ತ್ ಆಫೀಸರ್ ಎಲ್ಲಿದ್ದಾರೆ ಮನೋಜ್ ಅವ್ರಿಗೆ ಬಡುತ್ತಾ ನೋಡಿ ಏನಮ್ಮ ಗಾಡಿ ಒಟ್ಟಿಪ್ಪಿದ್ದು ಇಮಿಡಿಯೇಟ್ గా ಪಾರಾಡಕ್ ಹೋಗಿ ವೆಹಿಕಲ್ ಏನು ಪೆನ್ಷನ್ ವಸ್ತಾ ಅಂದನಾ ఆర్డర్ కాపీ అల్లప్ప ఉండు ఇచ్చిరండి ఆర్డర్ కాపీ పెన్షన్ ఎవరికి వస్తుందనా ఎంత ಎಷ್ಟು ಬರುತ್ತೆ ಸರ್ అన్న అదొకటి వస్తుంది పారాడేకి ఒక వెహికల్ ఇప్పిస్తాను ఊర్లో పారాడేకి ఊర్లోకి దీంట్లోకి స్వామి నోట్ ಮಾಡ್ಕೋಪ అక్క ఇప్పుడు అది పెన్షన్ వస్తుంది ఒక వెహికల్ ఇప్పిద్దాము ನಲ್ಪೋನಿ ತಿರುಗಿ ಏಮನ್ನು ಉಂಟೆ ಸುದ್ದಮ್ಮ ಅಕ್ಕ ಪಿ ಡಿ ಅವರೇ ಈ ಊರಲ್ಲಿ ನಾಳೆ ನಾಳಿದ್ದು ಬಂದು ಮನೆ ಯಾರಿಗಲ್ಲ ಒಂದು ಪಟ್ಟಿ ಮಾಡಿ ಸೈಟ್ ಯಾರಿಗೆ ಬೇಕು ಪಟ್ಟಿ ಮಾಡಿ ಕಾನೂನು ರೀತಿ ಬಂದಾಗ ಮಾಡೋಣ అక్క గర్భకోశం ఆపరేషన్ అక్క ఓకే ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో సర్జన్ ఉన్నారక్క ఆయమ్మ గైనకాలజీ అంటే గర్భకోశం ఆపరేషన్ చేయదు కావాల్సింటే నేను స్పెషల్గా చెప్పి మన అంబులెన్స్ ఇతకు వస్తుంది పంపిస్తాను వచ్చి నేను వాళ్ళకి చెప్పి నీట్గా అరేంజ్ చేపిస్తాను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆయమ్మ సర్జన్ ಗೈನಕಾಲಜಿಲ್ಲ ಮಾತಾಡದ್ನಾ ಸ್ವಾಮಿ ಸರ್ಜನ್ಗೆ ಮೇಡಮ್ಗೆ ಫೋನ್ ಮಾಡಪ್ಪ ಒಂದು ಮಾಡ್ಕೊಡಿಲ್ಲ ಮೇಡಮ್ ನಮಸ್ಕಾರ ಮೇಡಮ್ ರತ್ನಮ್ಮ ಅಂತ ಚಿಕ್ಕನಾರ್ಪನಹಳ್ಳಿ ಮೇಡಮ್ ಊರು ಇಲ್ಲಿ ನಮಗೆ ಗುಡಿಬಂಡೆ ಹತ್ತತ್ರ ಬರುತ್ತೆ ಬಾರ್ಡರ್ ನನ್ನ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂನ್ಸಿ ಅವ್ರಿಗೆ ಕಮ್ಮಗುಟ್ಟಹಳ್ಳಿ ಪಂಚಾಯತಿ ಗರ್ಭಕೋಶದ ಆಪರೇಷನ್ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರಂತೆ 1 ವರ್ಷದಿಂದ ನೆಗ್ಲೆಕ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಮೇಡಮ್ ಅವರು ಮೇಡಮ್ ತಾವೇ ಸ್ವಲ್ಪ ಪರ್ಸನಲ್ ಕೇರ್ ತಗೊಂಡು ಯಾವತ್ತು ಕಳಿಸ್ಕೊಡ್ತೀನಿ ಮೇಡಮ್ ಒಂದು ಡೇಟ್ ಹೇಳಿ ಯಾವತ್ತು ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಹಾಸ್ಪಿಟಲಲ್ಲೇ ಮಾಡ್ಬೋದಲ್ವ ಮ್ಯಾಮ್ ಮೇಡಮ್ ನೋಟ್ ಮಾಡ್ಕೊ ರತ್ನಮ್ಮ ಮೇಡಮ್ ಚಿಕ್ಕನಾರ್ಪನಹಳ್ಳಿ ಮೇಡಮ್ ಇದು ಪರ್ಸನಲ್ ಬಡವ್ರು ಇದ್ದಾರೆ ಮತ್ತೆ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ ಮ್ಯಾಮ್ ನೀವು ಇದು ಮಾಡಿ ಅಲ್ಲಿ ಅಡ್ಮಿಟ್ ಮಾಡ್ಕೊಂಡು ನೀಟಾಗಿ ಸರ್ಜರಿ ಮಾಡಿ ಕಳಿಸಿ ಮೇಡಮ್ ಪ್ಲೀಸ್ అమ్మా ఇవిడు నువ్వు టిఫన్ తినే మన అంబులెన్స్ ఉంది సర్జన్కి చెప్పిండాను ఆయమ్మ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హెడ్ ఆయమ్మ ఇదే ఆపరేషన్ చేయదే ఇప్పుడు నువ్వు టిఫన్ అంబులెన్స్ పోతుంది ఇప్పుడు పో చూపించుకొని ఒక డేట్ ఇస్తారు తిరిగి అంబులెన్స్ వస్తుంది పోతే ఆపరేషన్ చేస్తారు నీకేం ₹1 ఖర్చు రాదు నేను బాగా స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా కావచ్చమ్మా